బడి, గుడి, ఒడి ఈ మూడు నాశనం అయితే సర్వం నాశనమే. బడి నాశనం అయితే రాబోయే తరాలకు తప్పుడు చరిత్ర అందుతుంది, తప్పుడు బోధన అందుతుంది, సర్వనాశనం అయిపోతాడు. తల్లి ఒడి లభ్యం కాకపోయినట్టయితే, తల్లి ఒడి నుంచి లభించే సంస్కారాలు లభ్యం కాకపోతే ఇప్పుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాలు తయారవుతారు. 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి తలతో రోజు మాట్లాడేవాడు తయారవుతారు. గుడి యావత్ సమాజానికి మార్గదర్శనం చేసేటటువంటి గుడి గనక లేదనుకోండి, ఈ సమాజం ధ్వంసమవుతుంది. అందుకే ఈ దేశాన్ని నాశనం చేయాలనుకున్న ప్రతి శత్రువు ఈ మూడింటిపైన దాడి చేస్తారు. కాబట్టి దేవాలయం గురించి మనం తెలుసుకోవాలి. బడి, గుడి, ఒడిని కాపాడగలిగినటువంటి సముదాయం. అందుకే గుడిని కాపాడేందుకు దేశం యావత్తు నుంచి బ్రాహ్మణ సముదాయం కోనసీమకు వెళ్ళింది. ఎందుకంటే మూడు వైపులా నది ఉంది కాబట్టి, ఒకవైపు సముద్రం ఉంది కాబట్టి, అక్కడికి మొఘల్ సైన్యాలకి నేవీ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి వేదం అధ్యయనం చేశారు. అందుకనే మీరు కనుక వెళ్ళినట్లయితే కోనసీమ బ్రాహ్మణుల్లో దీక్షితులు ఉంటారు, ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు. పంతులు ఉంటారు, పంత్ ఉత్తరాంచల్కి చెందినటువంటి టైటిల్. వారణాసి ఇంటి పేరున్న వాళ్ళు ఉంటారు. మనందరికీ తెలిసిన వారణాసి రామ్మాధవ్ గారి ఇంటి పేరు వారణాసి. కాబట్టి గుడిని కాపాడుకునే ప్రయత్నం. అయితే వీటన్నిటికీ మూలమైనటువంటిది, సంస్కారం ఇచ్చేటటువంటిది గుడి. గుడిని కాపాడు.